కొడంగల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీలో బీజీవైఎం మరియు బీజేపీ మహిళా మోర్చా సంఘాల నాయకత్వంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బీజీవైఎం 4th డివిజన్ హెచ్బీ కాలనీలో అధ్యక్షులు దేవేందర్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇంటింటికి గడప గడపకు ప్రచారం జోరుగా సాగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే కేంద్ర మంత్రిగా మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేరవేగంగా కొనసాగుతుందని చెప్పారు. భారత్ మాతాకి జై. నా పేరు బి శశికళ. నేను ఇక్కడ 4th డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్. మాకు వచ్చేసి ఈ నెల 13 నుంచి మా మహిళా మోర్చా నుంచి మాకు 13 నుంచి కూడా ఇంటింటి ప్రచారం గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. మేము అట్లే ఒక 20 మంది మహిళలం కలిసి గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాంలో మొత్తం డివిజన్ మొత్తం తిరిగినాము. ఎక్కడ పోయినా కానీ బీజేపీకి ఈసారి మాత్రం ఎంపీకి మాత్రం మేము బీజేపీకి వేస్తామనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అందరి మంచి స్పందన ఉన్నది. మేమైతే ఇప్పుడు ప్రొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరుగుతున్నాము. అట్లనే ఇప్పుడు సాయంత్రము పొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు తిరుగుతున్నాము. అట్లనే సాయంత్రం 7 గంటల నుంచి 5 గంటల నుంచి 7 గంటల వరకు తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్పందన బాగున్నది. అట్లే మేము ఇంకా కూడా కష్టపడి ప్రజలలోకి వెళ్ళి బీజేపీ పార్టీ ఏమేమి స్కీములు ఉన్నాయో అన్ని ప్రజలకు వివరించుకుంటూ చెప్తున్నాము. లబ్ధిదారులను కూడా కలుస్తున్నాము. అట్లనే బాగా స్పందన అయితే ఉన్నది. ఈసారి అయితే మంచి స్పందన ఉన్నది. ఈసారి గెలవడం అయితే ఖాయము. అది ఎంత భారీ మెజార్టీతో అనేది అది తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. భారత్ మాతాకి జై. హౌసింగ్ బోర్డ్ మీర్పేట్ కాలనీ. మేము ఇంటింటి ప్రచారము 10 రోజుల నుంచి చేస్తున్నాము. మార్నింగ్ 7 నుంచి 10 వరకు, ఈవినింగ్ 5 నుంచి 7 వరకు. ఎక్కడికి వెళ్ళినా మోడీ మా దేవుడు, మేము బీజేపీ ఈటెల రాజేందర్కే ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరింటికి పోయినా ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవరో కూడా ఫోటో చూపించి అడిగితే కూడా వాళ్ళు చెప్తలేరు. వీళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము బీజేపీకే ఇస్తాం. వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ ముఖం కూడా చూడలేము. మేము అలాంటేనే మాకు తెలియదు. మేము బీజేపీకే ఈటెల రాజేందర్కే ఏసీ గెలిపిస్తామంటారు. ఏ బండి ఆపినా, ఏ మైలతానికి పోయినా, ఎవరిని అడిగినా అందరూ మేము ఎమ్మెల్యేకి వేరే వేసినా కానీ ఎంపీకి మాత్రం ఈటెల రాజేందర్ గారికే వేస్తాము. మోడీ మా దేవుడు, మేము మీరు రాకున్నా ఇంట్లున్న భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ అన్నని గెలిపించుకుంటాము అని బీజేపీకి ఈటెల రాజేందర్ అన్న గారికే. నా పేరు దేవేందర్, బీజేవైఎం యూత్ ప్రెసిడెంట్ 4th డివిజన్. చూస్తున్నాగా ప్రజలలో బీజేపీ వైపు కనుచూపుతున్నారు. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ప్రపంచ దేశంలోనే 3వ స్థానంలో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక్కడ ప్రజల స్పందన మాత్రం ఎక్కడ చూసినా కానీ అక్కడ సెంట్రల్లో మోడీ, ఇక్కడ ఈటెల రాజేందర్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని ప్రజల యొక్క ఆవేదన ఉంది. మేము 24 గంటలు ప్రజల్లోనే ప్రచారం చేస్తున్నాము. వాళ్ళ స్పందన చాలా గట్టిగా ఉంది. మనం చూస్తే ఓటు నరేంద్ర మోడీకి ఎందుకు, ఎంపీగా ఈటెల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయాలంటే నరేంద్ర మోడీ గారి ఒక అభివృద్ధి మనం చూసినాం. రష్యాలో, ఉక్రెయిన్ దేశాల్లో యుద్ధాలు జరిగితే మన నరేంద్ర మోడీ గారు ఒక ఫోన్ కాల్తో అక్కడ మన భారతదేశ పబ్లిక్ అక్కడ నివసిస్తుంటే మన నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆ దేశ నాయకులకు ఫోన్ చేసి ఒక మాట చెప్పంగానే ఆ దేశ యుద్ధాన్ని ఆపి మన భారత సైనికులని మన ఇండియాకి చేర్చాడు. చూశారు మనం రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. మన నరేంద్ర మోడీ ఆ రామ మందిరం నిర్మాణం నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది. కాబట్టి మనము అక్కడ 370 నుంచి 400 సీట్లు గెలవబోతున్నాము. అందరం ప్రజలు కంకణం కట్టుకొని కూర్చున్నాం. మే 13 తారీఖు ఓట్లు వేసి బ్యాలెట్ బాక్స్ని బద్దలు కొట్టి బీజేపీని గెలిపించాలని ప్రజలు కనుచూపుతున్నారు. మనము ఈటెల రాజేందర్ గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మన కరోనా టైంలో 24 గంటలు 20 గంటలు డైలీ ప్రజల కోసము ప్రజలకు ఇబ్బంది పడద్దని చెప్పి వర్క్ చేసిన అటువంటి ఈటెల రాజేందర్ గారు మనం చూసినాం. ఉద్యమకారుడు, 24 సంవత్సరాలు ఏ మంత్రి పదవులు ఆశించకుండా ఒక తెలంగాణ కోసం, ఒక ఉద్యమం కోసము పోరాడిన వ్యక్తి. అందుకే ఈటెల రాజేందర్ గారిని కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని మేము ప్రజల ఒక స్పందన.